ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడంటే అది ఆయన యొక్క గొప్పతనం. ప్రస్తుతం మనతో పాటు ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన విరూపాక్షి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలా సాధ్యమైందంటారు? మీరు ఒక చిన్న స్థాయి నుండి ఈ యొక్క స్థాయికి ఎమ్మెల్యేగా మీరు ఈరోజు గెలుపొందారు. ఏ విధంగా జరిగిందంటారు? మీరు అన్నట్లే ఒక సామాన్యమైన కార్యకర్త. నాకు జగనన్న అంటే మన చిప్పిగిరి మండలం జెడ్పీటీసీగా ఇనామినేషన్ 2020లో మొత్తం అందరూ కలిసి నన్ను ఇనామినేషన్ చేసినారు. ఆ రోజు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేను ప్రజలతో మమేకమై అందరితో కలిసిమెలిసి ఆ పార్టీ ఈ పార్టీ అనుకున్నట్ల ప్రతి ఒక్కరికి పని చేసి పెడుతూ ఏదన్నా సమస్య వచ్చినా అన్ని సమస్యలు నేను తీరుస్తూ, అందుకోసమే ఈరోజు నాకు జగనన్న గుర్తించి 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎందుకంటే ఇంత సునామీ టీడీపీలో అంత మేధావులు అట్లా వాళ్ళు నేను ఓడించినా కానీ ఈరోజు నేను జగనన్న సహకారంతో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచినానంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క నాయకుని, మండల నాయకులు అయితేనేమి, కింద స్థాయి కార్యకర్తలు అయితేనేమి అందరితో నేను మమేకమై అందరితో కలిసిమెలిసి ఈరోజు పోయిన దానికే నాకు అందరూ అంత కలిసికట్టుగా నాకు కానీ మండల నాయకులు అనొద్దు, మండల స్థాయి నాయకులు అనొద్దు, మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ నాయకులు అనొద్దు, కింద కార్యకర్త గ్రామ ప్రజలైతేనేమి, సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి అందరూ కలిసికట్టుగా చేసి ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా, ఎందుకంటే ఇంత హావాలో టీడీపీ హావాలో మనం గెలిచినామంటే నాకే ఆశ్చర్యమైపోతుంది. ఎందుకు ఎట్లా ఇంత హావాలో ఎందుకు గడ్డపోయినా మనం ఎంత కష్టపడి మన కార్యకర్తలు నాయకులు మనందరూ కలిసి ఇంత కష్టపడి నన్ను గెలిపించిన దానికి వాళ్ళకి ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జగనన్న కానీ ఆయనకి ఇంకొకసారి నేను పాదావందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు. మరి మీకు ముందుగా కనపడేది ఏంటిది? అంటే ఈ నియోజకవర్గం సంబంధించి మీరు కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ మీకు సపోర్ట్ చేసి ఈ యొక్క సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని గెలిపించారు. మీ ముందు ఉండే కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఏ విధంగా ఉండబోతుందండి? నేను ఖచ్చితంగా నెరవేరుస్తుంటాను. ప్రతి ఒక్క ఊరి గ్రామానికి ఏమి చేసినామో నేను ప్రతి ఒక్కటి డైరీలో రాసుకున్నాను. ఎందుకంటే ఆ ఊరు అంటే మర్చిపోతామని డైరీలో రాసుకున్నాను ఆ సమస్యలన్నీ. ఈరోజు ఆ సమస్యలను తీర్చాలని నా కోరిక. ఖచ్చితంగా ప్రతిపక్షంలో అడుగుతాను, నేను పోరాటం చేస్తాను. మా సమస్య ఇట్లుంది, మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ 6 మండలాలలో నన్ను గెలిపించడానికి మీరు ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మాకు నిధులు ఇవ్వాలని ప్రతిపక్షం వాళ్ళగా నేను అధికార పక్షంలో ఖచ్చితంగా అడిగి సాధ్యమైన వరకు పోరాటం చేస్తూ నేను మాత్రము ఇడిసే ప్రసక్తి లేదు. నేను ఏ ఊరికి ఏదో మాట ఇచ్చినానో అవన్నీ నెరవేరుస్తానని నాకు నమ్మకం ఉంది. ఎందుకో చేస్తానని నాకు నమ్మకం ఉందని ఖచ్చితంగా నాకు ఎందుకంటే నేను గెలుస్తానని ఎట్లా నమ్మకం ఉందో నా ప్రజలకు కానీ వాళ్ళ సమస్యలు తీరుస్తానని అది నాకు బాగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా తీరుస్తాను నేను. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీ మీద చాలా ఒత్తిళ్ళు రావచ్చు, మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టవచ్చు. మరి దానిని ఏ విధంగా ఫేస్ చేస్తారు? నాకేం ఫేస్ చేసే మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మాకు అధినాయకుడు ఉన్నాడు కాబట్టి ఏదన్నా మేము ఆయన దగ్గర పోయి సమస్యలు ఖచ్చితంగా చెప్పుకొని ఇట్లుందని చెప్తాను. ఆయన మాకు కొండలకు ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నాకే నన్ను ఇబ్బంది పెట్టేవాను. ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. ఇదేం నాకు ఫేస్ చేసింటే కొత్తగా కాదు. ఇదేం ఆ రోజు 4వ తారీఖు ఒక ఆయన వచ్చి నాకు ఆల్రెడీ లాస్ట్లో 19 రౌండ్ నడుస్తుంది, 21 రౌండ్లు మన ఆలూరుది 19 రౌండ్ నడుస్తుంది. ఆయన వచ్చి నాకు చాలా ప్రబోధాలు పెట్టా. నువ్వు అసలు నేను ఇంకా ఇడిచిపెట్టి పోవాలనే విధంగా మాట్లాడా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏదున్నా నేను ఇడిచిపెట్టిపోయే ప్రసక్తి లేదు. దాదాపుగా వాళ్ళు మనకి కౌంటింగ్ అయిపోయి 5 గంటలకు అయిపోయింది కౌంటింగ్. 5 గంటలకు అయిపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టినారు.
లోకేష్తో ఫోన్ చేపించినారు, చంద్రబాబుతో ఫోన్ చేపించినాము. నీది అసలు వాళ్ళందరూ ఆఫీసర్లు వాళ్ళు ఏం చేస్తారు పాపం, అధికారం వచ్చిందని వాళ్ళు నాకు ఇక్కడ డిక్లేరెన్స్ ఫార్మ్ ఇవ్వలేరు, వాళ్ళతోనే చెప్పుకోలేరు. వాళ్ళ సమస్య వాళ్ళ ఇబ్బందులు అర్థం చేసుకొని నేను వాళ్ళు ఎంతో అర్ధగంట అంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం వెయిట్ చేసి, సార్ నేను మాత్రం నాకు డిక్లేరెన్స్ ఫార్మ్ ఇస్తేనే పోతా, అంతవరకు పోయేదే ప్రసక్తి లేదని అక్కడే నేను కౌంటింగ్ రూమ్లోనే కూర్చున్నాం. మా వాళ్ళు, మా కార్యకర్తలు, మేము, మా ఏజెంట్లు అంతా అక్కడే కూర్చున్నాము. అదేవిధంగా ఆయన వీరభద్రగౌడ్ గారు బయట కూర్చున్నారు. ఆయన ఏమి డిక్లేరెన్స్ ఫార్మ్ నాకేయాలని ఆయన అంటున్నాడు. మాతో అన్ని ప్రూఫ్లు ఖచ్చితంగా రౌండ్కి మాతో ప్రూఫ్ ఉంది. మా ఏజెంట్లు అయితేనేమి, టీడీపీ ఏజెంట్లు అయితేనేమి, ఆఫీసర్లు అయితేనేమి, ఆ పోలింగ్ ఆ బూత్ ఆఫీసర్లు అందరూ సంతకాలు చేసి మాకు ఒక కాపీ ఇచ్చినారు, రౌండ్కి ఇచ్చినారు. మాకు పక్క అంత ఆధారాలతో మేము ఉన్నాం. ఆ ఆధారాలతో ఉండి వాళ్ళు ఆయన ఎట్లా అనుకున్నాడేమో తెలియదు నాకు. నాకే ఎమ్మెల్యేగా ప్రకటిస్తారని ఆయన మూర్ఖత్వనలో ఆయన మళ్ళా ఏమన్నాలో అసలు ఎవడు మాట విన్నాడో తెలియదు. కానీ నేను మాత్రము నేను గెలిచినాను, నాకు డిక్లేరెన్స్ ఫార్మ్ ఇవ్వాలా అని చెప్పేంత వరకు ఆయన ఆర్ఓ గారు, సార్ మేము ఆయన్నే బలవంతం పెట్టలేదు, రిక్వెస్ట్గానే పోయినా నేను. రిక్వెస్ట్గానే ఆయన 10:30 దాకా ఆడే ఉన్నాం. ఆయన మళ్ళీ ఎవరు ఏం చేసినారో తెలియదు. కానీ నా ఒత్తిడి తట్టుకోలేక, మా ఒత్తిడి తట్టుకోలేక లాస్ట్ 10:30 అప్పుడు డిక్లేరెన్స్ ఫార్మ్ ఇచ్చినాము. అప్పుడు మేము బయలుదేరి వచ్చినాం. అలాంటిది ఈరోజుగా నేను మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇబ్బందులు, ఎందుకంటే ప్రతి గ్రామంలో పోయి చూసినాను. ఆస్పర్ మండలం అయితే ఎందుకో నాకు చాలా బాధ ఉంది. అయినా వాళ్ళు మనకి ఓటు శాతం తక్కువ పడింది మనకి. అయినా మనకు ఓట్లు వేసినా తెలియదు. మళ్ళీ వాళ్ళు ఎందుకో వాళ్ళు అంత టీడీపీకి వన్ సైడ్గా వేసినట్టు తెలియదు. కానీ వాళ్ళ సమస్య మాత్రం ఆయనే గోడేం తీర్చేవాడు కాదు. వాళ్ళ ఎందుకంటే మన 14 నుంచి 19 వరకు ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళదే ప్రభుత్వం ఉంది. సమస్యల మీద పోరాడుతూనే ఉంటా. ప్రభుత్వం రాలేదని చాలా బాధ. మనకి ఎమ్మెల్యే గెలిచిన దానికి సంతోషం లేదు, కానీ మన ప్రభుత్వం రాకున్న దానికి చాలా బాధగా ఉంది మాకు. చాలామంది ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి మనకు నిన్నలో వచ్చిన చాలామంది ఏడుస్తున్నారు. చాలా గ్రామాల్లో ఆడోళ్ళే ఏడుస్తున్నారట, మేము ఓటు వేసినాము, ఆ ఓటు ఎక్కడ పోయిందని. మళ్ళీ ఏం జరిగిందో ఏం లేదు. అది జగనన్న ఎంత ఘోరంగా మనల్ని ఓడించేదానికి కారణం ఏముందో తెలియదు. వాళ్ళు ఏం కుమ్మక్కైనారో ఏం చేసినారో అది ప్రూఫ్ లేదు. కాబట్టి ఎవరు ఏమనేకి లేదు. మనం కానీ ఏం చేయలేం. నాకు కానీ కనీసము నేను ప్రతి గ్రామానికి 2 సార్లు అటెండ్ చేసిన. అందరం మొత్తము నాకు ఎందుకంటే జనవరి 10వ తారీఖు నాకు జగనన్న నాకు అనౌన్స్మెంట్ చేసినారు. కాబట్టి ఆ రోజు 4 నెలలు టైం ఉంది నాకు. 4 నెలలు ఒక్కరోజు కానీ ఇంటిగా లేకుండా ఇట్లా ప్రతిరోజు ఏదో గ్రామానికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నాకు ఓటేస్తే ఖచ్చితంగా మీ సమస్య తీరుస్తానని వాళ్ళకి హామీ ఇచ్చినాను. ఆ రోజు మన ఆలూరు ఇచ్చిన దానికి జగనన్నకి చాలా సంతోషపడుతుంది. ఈరోజు మనకి ఆలూరు కాన్స్టిట్యూన్సీలో సమస్యలను తీర్చాలన్న బాగా కోరుకుండే. ఆ కోరిక నెరవేర్చాలని చూసుకుంటే దేవుడు మా జగనన్నని మన ప్రభుత్వం రాలేదు. అందుకోసం చాలా బాధలో ఉన్నాము. ఇది ఎమ్మెల్యే గెలిచిన దానికన్నా మన ప్రభుత్వం రాలేదని చాలా బాధగా ఉంది మాకు. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క తన మీద నమ్మకంతో ఓట్లు వేసారు, గెలిపించారో వాళ్ళ పక్షాన నిలబడతాను. ఖచ్చితంగా ఈ యొక్క ఆలూరు నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కోసం తోడ్పడతాను. పోరాటం చేసైనా కానీ ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఈ యొక్క అభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఆ ఎమ్మెల్యే విరూపాక్షి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.